అంటే కొంచెం దానికన్నా అంత ఇదేమీ అంత స్పోర్టివ్గా లేదు కానీ మనకి ఏంటంటే అలవెన్స్ చేసుకుంటే అలవెన్స్ అదే యాక్సెప్ట్ చేసుకుంటే బండి లుక్ అనేది వస్తుంది. అదే సార్. కానీ ఫ్రంట్ వ్యూ మాత్రం బాగుందండి. అది గ్రిల్ ఓకే. లైటింగ్స్ ఎల్ఈడి. ఓకే ఓకే. మనకి ఏంటంటే ఐ ఇచ్చాడు, నార్మల్ ఇచ్చాడు. బ్యాక్ అయితే ప్రీవియస్ దాని మీద కాస్త స్పేసింగ్ ఎక్కువే కానీ ఓకే. టాప్ ఎండ్కేనా? బ్యాక్ బేసిక్ హ్యాండ్స్కి వెనకాలేం లేదు. డాష్ బోర్డ్ అయితే స్పోర్టివ్గానే ఉంది కానీ ప్రీవియస్ అంతేమీ ఇది లేదు. అంటే నాది షిఫ్టే కాబట్టి అట్లా దాన్ని చూసిన వెంటనే దీన్ని అంత ఇదిగా లేదని అనిపిస్తుంది కానీ ఓకే పర్లేదు. కానీ కాస్టే కాస్త ఎక్కువే చెప్పాలంటే. ఇంటీరియర్ వరకు బాగానే ఉంది. స్పేసెస్ లైటింగ్ సిస్టమ్ మాత్రం చాలా బాగుంది. బ్యాక్ ఫ్రంట్ ఫైనల్గా లుక్ అయితే ఒరిజినల్గా ఇది. సో ఫ్రంట్ గ్రిల్ అయితే చాలా బాగుంది. సో చూడటానికి అది మాత్రం ఎక్సలెన్సీ చెప్పాలంటే. అయితే ఆ పాత కార్ మీద లైటింగ్కి వీటికి మాత్రం ఇక్కడ బాగా ఇచ్చాడు. ఇది మాత్రం ఫ్రంట్ వ్యూలో చాలా బాగుంది. సో లైట్ని డిస్టర్బ్ చేయకుండా. సో మంచి స్పోర్టివ్ లుక్ అయితే. అంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోయిందండి. గేర్ అయిపోయి బ్లూ, రెడ్, వైట్ అండి. 3 కలర్స్ వచ్చినాయండి. ఎలా వస్తాను సార్? అయితే చూడండి, అంటే ఇది ఒకసారి పెట్టి చూస్తాను కానీ చూద్దాం. జెడ్ సిరీస్ ఇది. ఇప్పుడు ఇది ఏ సిరీస్ అని బండి? ఇప్పుడు ఓకే. రేట్ కూడా మార్చారు. ప్రొజెక్ట్ ఇచ్చి ఓకే ఓకే స్టార్టింగ్